Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సో నమస్తే అండి కమల్ నమస్తే, గారు, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి. సూపర్ గుడ్. దిస్ ఇస్ ఫస్ట్ ఫిలిం రైట్? యా, ఫస్ట్ ఫిల్మ్. ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు, ఎంత నర్వస్ గా ఉన్నారు అంటే ఏం చెప్తారు? సో ఇట్స్ లైక్ ఎక్సైట్మెంట్ అండ్ నర్వస్నెస్ రెండు కలిపి పీక్స్ లో ఉన్నాయండి. వీక్స్ లో ఉన్నాయి. అసలు మా నవీన్ గారిని, వడ్డే నవీన్ గారిని ఈ కథతో తీసుకురావాలని ఎలా అనిపించింది మీకు? ఇట్స్ లైక్ నేను ఐ థింక్ నేచర్ నాకు హెల్ప్ చేసిందని అనుకుంటానండి. బికాస్ అవునా? నేను పూరి గారి దగ్గర వర్క్ చేస్తూ, ఎస్, ఐ హియర్డ్. యా, సో ఆయన దగ్గర డబుల్ స్మార్ట్ మూవీకి ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఆ ఫిలిం నడుస్తుంది. ఐ వాజ్ ఆల్మోస్ట్ 7 to 8 months ఇన్ బాంబేలో ఉన్నాను అనమాట. ఓకే. చిన్న ఫైనల్ స్కెడ్యూల్ గ్యాప్ కి నేను హైదరాబాద్ వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ నేను ఇక్కడ ఫిల్మ్ నగర్లో కెఫే ఉంటుంది ఒకటి, ఫ్లయింగ్ స్టోన్స్ సంథింగ్, ఫ్లయింగ్ బీన్స్. ఓకే, యా. సో అక్కడ ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ అండ్ కథలు డిస్కస్ చేసుకోవడం ఫ్రెండ్స్ తోటి అక్కడ ఉండేవన్నమాట. అక్కడ దిస్ అ మేనేజర్ కాల్ సతీష్ నందాని. సో ఇప్పుడు ఈ మూవీకి ఆయన ప్రొడక్షన్ హెడ్. ఓకే. సో ఆయన నాకు ముందు నుంచే తెలుసు. సో ఆయన హీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్, రేపు కథలేం రావట్లేదురా, ఇది సరిగ్గా నచ్చట్లేదు. ఏ సార్ కన్నా నవీన్ గారికి, వడ్డే నవీన్ గారికి ఆయన వస్తున్నారా, కంబ్యాక్ వస్తున్నారా అనుకుంటున్నారు, కానీ చాలా కథలు వింటున్నారు అన్న. సో వింటున్నారా, మరి మన కథ ఏమైనా వింటారా, ఉందా చెప్పడం లేదు ఏమైనా కథ ఉంటే. అసలు ఆయన ఫస్ట్ ఎలా ఉన్నారు నాకు చూపించారు, నాకు తెలియదు ఆయన ఎలా ఉన్నారు. చాలా రోజులు అయిపోయింది కదా. ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది ఆయన చూసి. ఎలా ఉన్నారు అంటే, తెలియదురా, ఫొటోస్ ఏం లేవు, నువ్వు ఆన్లైన్ లో చూసుకోవాలి. వాళ్ళ అబ్బాయి ధోతి ఫంక్షన్ ఉన్న ఫొటోస్ ఆన్లైన్ లో ఉంటాయి. అవును అవును. ఆ చాలా రోజుల తర్వాత అదే వైరల్ అయింది అనుకో. అదే వైరల్ అయింది. చిరంజీవి గారు ఆయన. ఐ సా దట్ ఫోటో అండ్ హి వాస్ లైక్ సో డామ్ ఇన్నోసెంట్ అండ్ క్యూట్. ఇంత ఆయన కంబ్యాక్. ఆయన ఎలాంటి సినిమా, అన్ని కాప్ స్టోరీస్ చెప్తున్నారా, థ్రిల్లర్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్. ఇంత అమాయకంగా, ఇంత ఇన్నోసెంట్గా ఉన్నారు. ఆయన ఇన్వెస్టిగేషన్ అంతా బాగానే ఉంటుంది, బట్ సంథింగ్ మోర్ ఇవ్వాలి, నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్న ఆయన. ఐ కేమ్ అప్ విత్ దిస్. ఇంత ఇన్నోసెంట్ ఉన్న అతను కాప్ గా చేస్తే ఫైట్స్ ఇవన్నీ కాకుండా ఆర్గానిక్ గా రావాలి, జెన్యూనిటీ ఉండాలి, జెన్యూన్ గా ఉండాలి, బాగా రిలేటబుల్. బికాస్ హిస్ ఫేస్ ఇస్ వెరీ రిలేటబుల్. ఆబ్వియస్లీ ఎంత మంది ఫ్యామిలీ ఆడియన్స్ అండి. ఇప్పటికి చాలా మందికి జాబిలమ్మ నీకు అంత కోపమ పాట, జా అంటే అదే పాట, అదే జా అంటే అధ్యక్షుల్లో వచ్చే ఫస్ట్ పాట అదే. జాబిలమ్మ, రైట్. సో అంటే మీరు ఎంత ఎక్సైట్ అయ్యారో, వింటున్నారా అన్నప్పుడు అంత ఎక్సైట్ అయ్యారు కదా. వెళ్ళి కథ చెప్పిన తర్వాత వాట్ ఈస్ నవీన్స్ గారి రియాక్షన్ అంటే ఏంటి? సార్ ఈజ్ లైక్ వెరీ కంపోజ్డ్ అండ్ కామ్ అండి. ఆయన ఏమనుకుంటున్నారు ఆయన మొహం అస్సలు తెలియదు. సో యూ కాంట్ ఈవెన్ గెస్ వాట్ ఈస్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ అబౌట్ టు టెల్ ఆర్ ఎనీథింగ్. మైండ్ ఏం ఆలోచిస్తుందో అబ్బాయి అసలు చాలా ప్రశాంతంగా, ఆయన చుట్టూ ఒక ప్రశాంతమైన ఆరా ఉంటుంది. సో దట్ వాజ్ మై ఫస్ట్ నరేషన్ టు హిమ్, ఒక పెద్ద స్టార్ హీరోకి వెళ్ళి చెప్పడం అనేది. సో నాకు ముందు తెలియదు, అసలు ఎలా ఉంటో తెలియదు, కాబట్టి ఐ వాజ్ లైక్ డైరెక్ట్ వెళ్ళిపోయాను నేను. పూరి గారి దగ్గర వర్క్ చేసిన ఏదైతే దాన్ని ఏమంటారు, ఆ ఫ్రీనెస్, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆయన యాటిట్యూడ్ ఉంటుంది పూరి గారిది, ఏదో చూసుకుందాం అని చెప్పి. అది నాకు సబ్ కాన్షియస్ గా వచ్చినట్టుందేమో. సో వెళ్ళిపోదాం అని చెప్పేద్దాం అన్న ధైర్యం వచ్చేస్తుంది. అదే పూరి గారి ముందు అంత ఉండేది కాదు నాకు. నవీన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గర చెప్పినప్పుడు లైక్ టైటిల్ కి బాగా ఎక్సైట్ అయ్యారండి, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సో టైటిల్ బాగుంది, క్యారెక్టర్ ఏంటి అని. సరే, నార్మల్ కానిస్టేబుల్ అండి, చిన్న కానిస్టేబుల్, చేసే పనుల వల్ల ఇటు ట్రాన్స్ఫర్ అయిపోతుంటాడు. సో లాస్ట్కి ఏమైంది, ఒక ట్రాన్స్ఫర్ అతని జీవితాన్ని ఎట్లా మార్చింది అన్నదే కదండి. అంతేనా? అంతే సార్. ఈ సినిమా దేని గురించి చేస్తున్నారు అని అడిగారు. దేని చుట్టూ వెళ్తుంది అని అడిగారు. ప్యూర్ క్యారెక్టర్ సార్, క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథే. సో అందుకే నేను టైటిల్ కూడా క్యారెక్టర్ మీద పెట్టాను. అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి మాకు. ఆయన దానికి బాగా ఎక్సైట్ అయ్యారు. సో లైక్ సరే, ఇంకొంచెం డెప్త్ యాడ్ చేసి తీసుకురండి అన్నారు. నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం ఇది, ఇంకా అలా 1.5 years అయింది నాకు. ఓకే, సూపర్. అంటే లైక్ ఫస్ట్ ఎక్సైట్ అయ్యారు, వెళ్ళి స్టోరీ చెప్పారు, అక్కడ కొంచెం లాక్ అయ్యారు. సెట్కి వచ్చిన తర్వాత హౌ ఈస్ హీ ఆన్ ద సెట్స్ అంటే ఏం చెప్తారు? సేమ్ అండి, ఆయన క్యారెక్టర్ లో ఏం చేంజ్ లేదు అసలు. పెద్ద చేంజ్. కరెక్షన్స్ ఏమన్నా చెప్పేవారా? కరెక్షన్స్ చెప్పేవారు. సెట్ మేము బేసిక్ గా 1.5 years జర్నీ అని చెప్పాం కదండి. అందులో ఆల్మోస్ట్ 30 to 40 versions రాశానండి నేను కథ. సో ఇట్స్ లైక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చేంజెస్ అనమాట. అంటే ఇంకా ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా, నాకున్న పైత్యం అంతా, మనకు ఫస్ట్ సినిమా కాబట్టి చూపించేసుకోవాలి, విభత్సంగా చేసేయాలి, హెలికాప్టర్లు దింపాలి కిందకి, అంత కమర్షియలైజ్ చేయాలి. అంటే నేనేంటంటే క్యారెక్టర్ త్రూతో వెళ్ళి చాలా పెద్దగా చేద్దామని. సరే వద్దు, మనం గ్రౌండెడ్ గానే ఉందాం, మనం గుర్తుపెట్టి కానిస్టేబుల్ నువ్వే చెప్పి మళ్ళీ నువ్వే హెలికాప్టర్ అంటే సారీ సార్ మర్చిపోతున్నాను నేను అని చెప్పి. సో హీ యూస్ టు కామ్ మీ డౌన్. సో అలా చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చి ఎండ్ ఆఫ్ ది లాక్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం సెట్స్ లో. ఆయన నేను ఏదైతే డిజైన్ చేసుకుని క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా యాక్ట్ చేస్తారు,
అని అనుకున్నాను. సార్ ఏమనేవాళ్ళని, షాకింగ్ విషయం ఏంటంటే సార్ యూస్ టు టెల్ మీ, నేను బేసిక్ యాక్టర్ కూడా. సో నేను ఎందులో యాక్ట్ చేస్తున్నారు అంతకుముందు? నా ఫస్ట్ ఫిలిం సీత అండి, ఓకే తేజ గారితో. ఓకే. సర్లేరు నీకెవరు అండ్ మొన్న లాస్ట్ ఫిలిం కిష్కిందపురి, పుష్ప 2 అన్నిట్లో చేశాను చిన్న చిన్న క్యారెక్టర్స్. ఓ మై గాడ్. అన్ని ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఎడిట్ వెబ్ సిరీస్ అండి. సూపర్. సో అలా ఎనాక్ట్ చేసి చూపించినప్పుడు కమల్ యాస్టీజ్ ఇలాగే చేయించిన నాతోటి. సార్ చేయించడం ఏంటి సార్, మీరు ఆల్రెడీ యూఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. బట్ ఆయన ఏం చెప్తే అలా చేసేవాళ్ళు అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అయిందండి సెట్లో నాకు. ఓకే. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media For 18 million subscribers.